హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ శుభ పరిణామం రానే వచ్చింది అని చెప్పవచ్చు. ఈ వారం బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ నడిపిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా వరకు హౌస్మేట్స్ యొక్క కుటుంబ సభ్యులైతే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా నిఖిల్, యష్మి, రోహిణి, నబీల్ అలాగే అవినాష్ యొక్క కుటుంబ సభ్యులైతే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి వెళ్ళారు. ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్లోకి ఎప్పుడెప్పుడు వస్తాడా అంటూ ఎదురు చూస్తున్న ఆ హౌస్మేట్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అతను మరెవరో కాదు, ప్రేరణ భర్త శ్రీపాదకి అలాగే ప్రేరణకి ఈ మధ్యనే పెళ్ళయింది. గట్టిగా ఏడాది కూడా పూర్తి కాకముందే ప్రేరణ బిగ్ బాస్ షోపై ఉన్న ఇంట్రెస్ట్తో బిగ్ బాస్ షోని భర్తను వదిలేసి బిగ్ బాస్ షోలోకి అయితే వచ్చేసింది అని చెప్పవచ్చు. ఇది ఆమెకి ఎంతో లైఫ్ కాబట్టి భర్త అనుమతితోనే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది. దీంతో గత 70 రోజులుగా ఈ భార్యాభర్తలు అంటే నూతన దంపతులు ఇద్దరూ కూడా దూరంగా ఉండటంతో శ్రీపాద బిగ్ బాస్ హౌస్లోకి హీరో లెవెల్లో అయితే మెయిన్ డోర్ నుంచి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో ప్రేరణ చాలా కూల్గా కిచెన్లో వంట చేసుకుంటూ ఉంది. దీంతో ఒక్కసారిగా శ్రీపాదను చూడగానే అయ్యో శ్రీపాద అంటూ గట్టిగా అరుస్తూ ఐ లవ్ యూ అంటూ చెప్తూ వెళ్ళి హక్ చేసుకుంది. ఇక దీంతో మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా తెగ నవ్వుకుంటూ ప్రేరణ ఆనందాన్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరిని హౌస్మేట్స్ అందరినీ పరిచయం చేసింది శ్రీపాదకి. ముఖ్యంగా మొదటగా నిఖిల్ని పరిచయం చేసి ఇతనే నిఖిల్ అని చెప్పడంతో నువ్వు పరిచయం చేయాల్సిన అవసరం లేదులే, నాకు తెలుసు అంటూ శ్రీపాద చెప్పడంతో నిఖిల్ ముందుగా హాయ్ బ్రో, మీరు ఎలా ఉన్నారు అంటూ అడిగితే మేము బాగున్నాం నిఖిల్, నువ్వు కూడా బాగున్నావు, నువ్వు మా వైఫ్ని చూసుకుంటున్న విధానం నాకు బాగా నచ్చుతుంది, మంచిగా గేమ్ ఆడుతున్నారు, మంచిగా సపోర్ట్ ఇచ్చుకుంటున్నారు, మీ గేమ్ ఇలాగే కొనసాగాలి అంటూ శ్రీపాద అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత పృథ్వీని పరిచయం చేయడంతో పృథ్వీకి కూడా హాయ్ బ్రో అంటూ చెప్తే హాయ్ బ్రో అంటూ చెప్పాడు పృథ్వీ. ఆ తర్వాత శ్రీపాద పృథ్వీకి సరైన ఇన్పుట్స్ అయితే ఇచ్చాడు. నీ అగ్రెషన్ నాకు చాలా ఇష్టం బ్రో అంటూ చెప్పడంతో థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో అంటూ పృథ్వీ అయితే చెప్పడం జరిగింది. ఇక మీరు అలాగే మా వైఫ్తో గొడవలు పడ్డా కూడా నాకు చాలా కామెడీగా అనిపిస్తుంది బ్రో అంటూ చెప్పడంతో అదేం లేదు బ్రో, జస్ట్ గేమ్లో భాగంగానే గొడవ పడ్డాము అంటే లైట్ బ్రో, నేను దాన్ని ఏమీ అనుకోలేదు అంటూ శ్రీపాద చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత మోస్ట్ ఎనర్జెటిక్ గర్ల్ అయినటువంటి యష్మిని పరిచయం చేసింది ప్రేరణ. దీంతో యష్మి రాగానే శ్రీపాద హాయ్ యష్మి, చాలా బాగా గేమ్ ఆడుతున్నారు, మీ ఇద్దరి మధ్య అనుబంధం అయితే సూపర్, అసలుకు ఒక అక్క చెల్లెళ్ళు ఎలా ఉంటారో మీ ఇద్దరిని చూస్తే అర్థమవుతుంది, అవసరమైనప్పుడు ఒకరి కోసం ఒకరు తీసుకునే స్టాండ్ అయితే సూపర్గా ఉంది అంటూ యష్మిని అయితే పొగడ్తల్లో కురిపించారు అని చెప్పవచ్చు. ఇక అవినాష్, నబీల్ ఇద్దరిని పరిచయం చేస్తే ముఖ్యంగా మొదటగా అవినాష్తో మాట్లాడుతూ నువ్వు ప్రేరణని అమ్మ అంటూ చేసే ప్యాంపరింగ్ మాత్రం నాకు చాలా బాగా ఇష్టం బ్రో అంటూ చెప్పాడు శ్రీపాద. ఆ తర్వాత నబీల్ని పరిచయం చేస్తూ వీడే నా తమ్ముడు, బిగ్ బాస్ ఇచ్చిన తమ్ముడు అంటూ ప్రేరణ చెప్తే అంటే నాకు బామర్ది అవుతాడా అంటూ కామెడీగా మాట్లాడటంతో హాయ్ బావా బాగున్నారా అంటూ నబీల్ కూడా కలుపుగొలుపుగా మంచిగా మాట్లాడటం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత ప్రేరణ శ్రీపాదతో కాసేపు ఒంటరిగా మాట్లాడింది. ఈ సమయంలో శ్రీపాద ప్రేరణకి సరైన ఇన్పుట్స్ అయితే ఇచ్చారు. మేమందరం బాగున్నాము, నువ్వు గేమ్ కూడా బాగా ఆడుతున్నావు, మెగా చీఫ్ అయ్యావు కదా, ఎవరిపై గట్టిగా అరవద్దు, ఎవరి పని వారికి జస్ట్ చేసుకోమని చెప్పు, అంతే తప్ప నువ్వు వేరే వారిపై కమాండింగ్ చూపించొద్దు, అదొక్కటి మార్చుకో, అలాగే గ్రూప్ గేమ్ వద్దు, అందరితో మంచిగా ఉన్నావు అలాగే కొనసాగు, ఇక నీకు తిరుగులేదు బుజ్జమ్మ అంటూ ప్రేరణకైతే చెప్పడం జరిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఇక శ్రీపాద మీకు బిగ్ బాస్ హౌస్లో ఇక సమయం ముగిసిపోయింది అంటూ చెప్పడంతో చివరిగా ప్రేరణకి హగ్ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు శ్రీపాద. సరే, మరి మొత్తంగా శ్రీపాద బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి యష్మి, నిఖిల్, పృథ్వీ, మరి నబీల్ అలాగే అవినాష్లతో మాట్లాడిన మాటలపై అలాగే ప్రేరణకి ఇచ్చిన ఇన్పుట్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. అలాగే బిగ్ బాస్ హౌస్లో ఎవరి ఫ్యామిలీ వీడియో చూడడానికి మీరు వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.